పొలిటికల్ క్రిటిక్స్ వీళ్ళైతే ఎర్లీ ట్రెండ్స్తో కొన్ని రిపోర్ట్స్ అయితే ఎలక్షన్స్ ఓటింగ్ జరుగుతున్న సమయంలోనే కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో వీళ్ళైతే ఫస్ట్ ఒక 10,000 శాంపిల్స్ అయితే తీసుకున్నారు, 10,000. ఈ 10,000 శాంపిల్స్లో కూడా వైఎస్ఆర్సీపీ 58%, టీడీపీ అలయన్స్కి 39%. ఉమెన్ అండ్ ఓల్డ్ ఏజ్ ఓటర్స్ ఆర్ టర్నింగ్ అప్ ఇన్ హ్యూజ్ నంబర్స్ ఎట్ ఆల్ పోలింగ్ స్టేషన్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో వీళ్ళు ఎక్కువ ఓటింగ్కి వచ్చారు. అండ్ వీళ్ళు వచ్చేసరికి ఒక సింపుల్ ప్రొజెక్షన్ కూడా ఇచ్చారనమాట, ఎవరెవరు ఎటు సైడ్ ఉంది. హ్యూజ్ ఫాల్అవుట్ బిట్వీన్ టీడీపీ అండ్ జేఎస్పీ. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ఓన్లీ 50% ఆఫ్ ఓట్ ట్రాన్స్ఫర్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ జనసేన టు టీడీపీ. తర్వాత కాప్ కమ్యూనిటీ ఓటర్స్ ఆర్ నాట్ ఓటింగ్ ఇన్ ది సీట్స్ వేర్ టీడీపీ ఈజ్ కంటెస్టింగ్. ట్రెడిషనల్ టీడీపీ బీసీ ఓటర్స్ ఆర్ ఓటింగ్ టు వైఎస్ఆర్సీపీ. ఉమెన్ అండ్ ఓల్డ్ ఏజ్ ఓటర్స్ ఆర్ ఓటింగ్ హ్యూజ్లీ టు వైఎస్ఆర్సీపీ. సో వీళ్ళ ప్రొజెక్షన్ ప్రకారం చూస్తే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీ. అంటే ఇక్కడ వచ్చేసరికి టీడీపీ జనసేన మధ్య అయితే ఓట్స్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అనేది బాగా పడిపోయింది. అందులోని 50% ఓటర్స్ అయితే టీడీపీ జనసేన మధ్య ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ కాలేదు. అండ్ కాప్ కమ్యూనిటీ ఓటర్స్ వచ్చేసరికి టీడీపీ ఎక్కడైతే కంటెస్ట్ చేస్తున్నారో అక్కడ వేయటం లేదు. తర్వాత టీడీపీ ఎప్పటి నుండో బీసీ ఓటర్స్ వాళ్ళతోనే ఉండిద్ది అనుకున్నారు కదా, ఈ ట్రెడిషనల్ ఓటింగ్ అనేది ఈసారి కూడా వైఎస్ఆర్సీపీకి టర్న్ అయిందని. తర్వాత ఈ ఉమెన్ అండ్ ఓల్డ్ ఏజ్ ఓటర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి భారీగా వైఎస్ఆర్సీపీకే ఎక్కువ టర్న్ అయినట్టు చెప్పారనమాట. సో 1, 2, 3, 4, 5 పాయింట్లు, ఈ 5 పాయింట్ల మీదే ఇప్పుడైతే ఓటింగ్ సర్లే అనేది వాళ్ళు పొలిటికల్ క్రిటిక్స్ వాళ్ళు ఎర్లీ ట్రెండ్స్లో ఇచ్చారనమాట.